మహావిజన్ న్యూస్ కి స్వాగతం. నల్గొండ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం నల్గొండ పట్టణంలోని బండారు గార్డెన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాలువ సుజాత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరికి నూతన ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షుడు తేలికుంట్ల చంద్రశేఖర్ స్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలుపుతున్నానని, వైశ్యులు అంటే ప్రేమ, జాలి గుణం కలవారని, దైవభక్తితో పాటు సహాయం చేసే గుణం ఉంటుందని, వారికి మహా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. నల్గొండ పట్టణంలో ఆర్య సంఘ భవన నిర్మాణం కోసం నా వంతు సహాయ సహకారాలు అందజేస్తారని పేర్కొన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తేలికుంట్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ సంఘం బలోపేతానికి కృషి చేస్తూ తనపై నమ్మకం ఉంచి అధ్యక్ష ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. అనంతరం రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ అధ్యక్షుడు వనమ వెంకటేశ్వర్లు, ఆర్యవైశ్య మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఉపల శారద, కార్యదర్శి నాలా వెంకటేశ్వర్లు, నల్గొండ జిల్లా ఆర్యవైశ్య మహిళా అధ్యక్షురాలు నాంపల్లి భాగ్యలక్ష్మి, మీడియా కమిటీ చైర్మన్ సోమచంద్రశేఖర్, ఖాజం శేఖర్, ఓరుగంటి పరమేష్, వివిధ కమిటీ చైర్మన్లతో పాటు వివిధ హోదాలలో ఉన్న వైశ్య నాయకులు పాల్గొన్నారు. అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్దురాలినై నా పదవికి పూర్తి న్యాయం చేకూరుస్తానని వాసవి మాత సాక్షిగా సభా సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. కంగ్రాచులేషన్స్ నాంపల్లి భాగ్య గారు, మీరు ఇప్పటివరకు అడ్వకేట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదే రకంగా ఈ 2 సంవత్సరాలు మంచి పేరు ప్రతిష్టలతో మన మహిళా సంఘాన్ని వీరశంకర్ గారు కట్టుపలు, చీదెల వెంకటేశ్వర, ఇంకెవరు రమ్మ జయవాసవి కుడి చేయి ముందుకు పెట్టమని. కుడి చేయి మీ పేరు చెప్తాండి. నల్గొండ జిల్లా వాసవి మహిళా సంఘం ఉపాధ్యక్షుల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. దయచేసి ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగ్ ఉపాధ్యక్షురాళ్ళ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. మహిళలందరూ మీ చేతుల్ని ముందుకు రేస్ చేసి నేను చెప్పినట్టు చెప్పండి. మహాసభ మహిళా విభాగ్ మీ పేరు చెప్పుకోండి. రాబోయే 2 సంవత్సరాలు నా బాధ్యతను మీ పదవి చెప్పుకోండి. ఉపాధ్యక్షురాలుగా సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని సంవత్సరం దానికి డబ్బులు కేటాయించి ఆర్యవైశ్యుల్లో ఉన్నటువంటి పేదవాళ్ళను ఏ విధంగా వాళ్ళకు ఉపాధి కల్పించాలి, ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో నడుస్తుందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, అదేవిధంగా ఈ జిల్లాలో మరి గౌరవ మంత్రి వెంకటరెడ్డి గారి యొక్క సహకారంతో ఈ భవనాన్ని కావచ్చు, స్థలం కావచ్చు, దానికి కావాల్సినటువంటి మరి మిగతా విషయాల్లో వాటిని రిక్వెస్ట్ చేయండి. సుజాత గారు కూడా రిక్వెస్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా నా సంపూర్ణ సహకారం ఉంటుంది. నేను కూడా గౌరవ మంత్రి గారికి చెప్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించి మీరందరినీ కలుసుకునేటువంటి అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.
అదేవిధంగా గీతా గారు గత 2 టర్ములు అధ్యక్షురాలుగా చేసింది. చాలా యాక్టివ్గా అన్ని కార్యక్రమాలు చేసింది. భాగ్య గారికి కూడా సవినయంగా కోరుకునేది ఏంటంటే, మీ ప్రొఫెషన్ ఆల్రెడీ అడ్వకేటు, మీకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఇప్పుడు మీరు ప్రభుత్వంలో కూడా ఉన్నారు కాబట్టి మీ బాధ్యత మహాసభకి సభ్యత్వం నమోదుతో పాటు పూర్తి స్థాయిలో కార్యక్రమాలు చేయాలి తప్పకుండా. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ఆర్యవైశ్యులు నల్గొండ జిల్లాలో ఉన్నారు కాబట్టి మీ బాధ్యతగా తీసుకొని 2 సంవత్సరాలు మీరు అత్యధిక కార్యక్రమాలు చేయాలి. ఈరోజు కార్పొరేషన్లో నేను చైర్మన్గా ఉన్నాను, మీరు నల్గొండ జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి రేపు పొద్దున ఏవైనా కార్పొరేషన్ ద్వారా నిధులు కావాలంటే మిమ్మల్ని మేము సంప్రదిస్తాం. కాబట్టి జిల్లాకి ఏమన్నా నిధులు కావాలంటే తప్పకుండా మిమ్మల్ని సంప్రదించే, మా అధ్యక్షుడిని సంప్రదించి ముందుకెళ్లే కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి అంతే స్పీడ్గా రాబోయే ఈ 2 సంవత్సరాలలో మీరు అత్యధిక కార్యక్రమాలను తీసుకొని రాష్ట్రంలోనే ముందడుగులో ఉంటారని మీ మీద నమ్మకంతో ఏకగ్రీవంగా మహిళా విభాగ అధ్యక్షురాలుగా మిమ్మల్ని నియమించినటువంటి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆశీర్వాదం కూడా మీ మీద ఉంది. కాబట్టి తప్పకుండా వారి నమ్మకాన్ని, వారు ఇచ్చినటువంటి మీ ప్రోత్సాహానికి మీరు రేపు 2 సంవత్సరాలు మంచి కార్యక్రమాలను తీసుకుంటారని నా కోరిక, వెంకన్న కోరిక. కాబట్టి మీ ముందు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇంకో విషయము, జై వాసవి. ఈరోజు నల్గొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినటువంటి ఆర్యవైశ్య సోదర సోదరిమణులకు మరియు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అమరవాది లక్ష్మీనారాయణ గారికి, శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, మరియు కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారికి, మరియు రాష్ట్ర ఆర్యవైశ్య మహిళా విభాగ అధ్యక్షురాలు ఉప్పల శారద గారికి, మరియు అధ్యక్షుడు శ్రీ వరమా వెంకటేశ్వర గారికి, మరియు ఊరు లక్ష్మణ్ గారికి, మరియు కేంద్ర జానయ్య గారికి, మరియు నా యొక్క తోటి చండూరు మండల పట్టణ రెవెన్యూ డివిజన్ ఆర్యవైశ్యులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయడం నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. మరియు అదేవిధంగా ఆర్యవైశ్య సంఘం యొక్క అభివృద్ధికి మరియు ఆర్యవైశ్యుల ప్రగతికి ఎలా చేయాలన్న బాధ్యత కూడా నా మీద ఈరోజు అందరూ మోపినారని భావిస్తున్నాను. కాకపోతే చండూరు మండల పట్టణ మరియు నల్గొండ జిల్లా ఆర్యవైశ్య కార్యవర్గ సహాయ సహకారంతో ప్రతి ఒక్క ఆర్యవైశ్యునికి సేవకు అభివృద్ధికి పాటుపడతారని ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరియు కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటే ప్రతి ఒక్కరికి చెప్పాలి, కానీ ఏ ఒక్కరికో చెప్పి ఏ ఒక్కరికో బాధ్యత వహించే విధంగా మనం ప్రవర్తించకూడదు. కాబట్టి ఈ విధంగా తెలియజేయడానికి ముఖ్య కారణము ఈరోజు. మరియు ప్రతి ఒక్క పేద ఆర్యవైశ్యుడికి మరియు ఆర్యవైశ్య సంఘ భవనానికి మరియు ఆర్యవైశ్య అభివృద్ధికి మా యొక్క కాలాన్ని వెచ్చిస్తానని మా యొక్క చండూరు మండల పట్టణ మరియు చండూరు మండలం సంబంధించిన జిల్లా కార్యవర్గాల్లో ఉన్న ఉపాధ్యక్షులందరూ సహాయ సహకారంతో తీసుకుంటూ ముందుకు పోతానని ఈ విధంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.